నా పేరు ఎండి ఆనంద్ బాబు, కాటి కాపర్ల సంఘం రాష్ట్ర నాయకుడిని. అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ధర్నా ఏంటి? ప్రధాన సమస్య ఏంటి? మా సమస్య కాటి కాపర్లు, శ్మశానాల్లో పనిచేసే వాళ్ళు. ఈ వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మా వృత్తిని వృత్తిగా కూడా గుర్తించలేదు. ముందుగా వృత్తిగా గుర్తించండి, సామాజిక బాధ్యతగా మేము భావించి మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ ఉన్నాం. అలాంటి మాకు ఏ రకమైన బతుకు భద్రత లేదు. అందుకోసమే ఈ వల్లకాడు బతుకులు మా వల్ల కాదు అని చెప్పేసి ఆందోళన మేము నిర్వహిస్తూ ఉన్నాం. మీకు జీతాలు వస్తున్నాయన్నా? ఎంత వస్తాయి? మమ్మల్ని వృత్తిగానే గుర్తించలేదు, జీతాలు ఎవరిస్తారండి? కాబట్టి వృత్తిగా గుర్తించమని మొదటిది, వృత్తిగా గుర్తించిన తర్వాత 4వ తరగతి ఉద్యోగులుగా నియమించమని చెప్పేసి రెండవది. మా శ్మశానాల్లో అసలు మేము ఎప్పుడు వస్తామో కూడా మాకు తెలియదు. కరోనా కంటే భయంకరమైన వ్యాధులు ప్రబలేటువంటి శ్మశానాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ప్రమాద బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించమని కోరుతా ఉన్నాం. ఈరోజు బయటివి కాదు, శ్మశానాలు కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. కబ్జాలకు గురి కాకుండా శ్మశానాలు కాపాడండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదు, మాకు ఆరోగ్య వస్తువులు కానీ మేము పనిచేసే సందర్భంగా ఎలాంటి పరికరాలు కానీ ఏమీ ఇవ్వట్లేదు. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే ఈ వృత్తిని వృత్తిగా గుర్తించింది, వృత్తి పరికరాలు ఇచ్చింది, 4వ తరగతి ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పింది. మేము కోరుతున్నాం 2025వ సంవత్సరం నాడు అడుగుతున్నాం మేమేమని, మాకు వృత్తిని వృత్తిగా గుర్తించండి అని అడుగుతున్నాం, బతుకు భద్రత కల్పించండి అడుగుతున్నాం. ఇది సామాజిక బాధ్యత. పాలకులు ఎవరైనా సరే వాళ్ళ బాధ్యత అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏమండి, జీతాలు ఇవ్వాలి, 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజులు ఏం చేస్తారు? ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ అధికారులను నిలదీస్తాం, పాలక పార్టీలను నిలదీస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.